చీమకు హాని చేయాలి అంటేనే మనిషి భయపడిపోతాడు. ఒక ప్రాణం తీయాలి అంటే ఎంతో ధైర్యం చేయాలి. అలాంటి ఒక మనిషి ఒకేసారి 6 వ్యక్తులని కత్తితో మేకల్ని కోసినట్టు కోసేశాడంటే అతని మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుంది? తెల్లవారుతుండగానే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన షాబాద్ హత్యల కేసు గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ కేసులో కీలక నిందితుడు హంతకుడైన రాజ్ కుమార్ ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజ్ కుమార్ ఈ 6 వ్యక్తుల్ని ఇలా ఎలా చంపగలిగాడు? చంపిన వారిలో ఎవరు వేరే వాళ్ళు లేరు. సొంత భార్య, 2 పసిబిడ్డలు, చిన్న పిల్లలు. వాళ్ళు చూస్తుంటే మనకు ఫోటోల్లో చూస్తున్న సీన్ బట్టి చూస్తుంటే కేవలం 3-4 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే 2 పిల్లలు కనిపిస్తున్నారు. అట్లాగే మరొక ఫ్యామిలీ తనకు శత్రువులుగా భావించిన ఇంకొక ఫ్యామిలీలో ఒక తల్లిని, 17 ఏళ్ల పాపని, ఒక వృద్ధురాల్ని అత్యంత దారుణంగా చంపేశాడు. ఎవరు ఈ రాజ్ కుమార్? ఎందుకు ఇంత దుర్మార్గానికి తెగబడగలిగాడు? అతని మానసిక పరిస్థితి ఏంటి? ఈ అంశాలన్నింటిని ఒకసారి పరిశీలిద్దాం. మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సునీత గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్. సునీత గారు నమస్కారం మేడం. మేడం, మీరు పొద్దు నుంచి చూస్తున్నారు, అన్ని టీవీ ఛానల్స్ లో ఇదే బ్రేకింగ్ నడుస్తుంది ఉదయం తెల్లవారుజాము నుంచి. ఒక వ్యక్తి కత్తి తీసుకొని 6 వరుసగా చంపాలి అంటే వాడి మెంటాలిటీ, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? సో ఈ కేసు యొక్క పూర్వపరాలు గనక మనం గమనించినట్లయితే, తను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే అరౌండ్ 21 years ఆ ఏజ్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తను కోరుకున్న భార్య. అంటే తను వేరే వర్గానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే కొంత సమాజాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి, ధైర్యం ఉన్న పిల్లాడే. సో ఫైనాన్షియల్ గా దీన్ని కొంచెం సౌండ్ అని చెప్పొచ్చు. అంటే కార్ మెయింటైన్ చేసే ఒక స్టేజ్. సో అలాంటి ఒక అబ్బాయి తనకి ఇష్టమైన అమ్మాయిని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోగలగడం అనేది తనలో ఉన్నటువంటి ఒక నిర్ణయాత్మక శక్తికి మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఈజ్ ఏబుల్ టు టేక్ ఎనీ డెసిషన్స్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు తనకి సంబంధించి తను కరెక్ట్ గా అనుకున్న డెసిషన్ తీసుకోగలిగినటువంటి ఒక వ్యక్తి అనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకోటి మీరు గమనిస్తే కేసు విషయంలో ఈ ఫోక్సో కేసు పెట్టడానికి ముందు ఆ అమ్మాయితో ఇతనికి ఆల్రెడీ కాంటాక్ట్ ఉంది. మరి బెదిరించాడా, భయపెట్టాడా, లేదా ఇద్దరు ఇష్టపడ్డారా అనేది మనకి తెలియడం లేదు. కానీ బట్ ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి అయితే కొంత రిలేషన్ ఉంది. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి తిరస్కరించి సహకరించలేదో అప్పుడు ఆ అమ్మాయిని బలవంతంగా తను కారులో తీసుకొని వెళ్ళాడు అనేది మనం వింటున్నాం. ఆ టైంలో వాళ్ళ మదర్ వ్యతిరేకిస్తే, అమ్మాయిని వెళ్ళనీయకుండా ఆపడానికి ట్రై చేస్తే, ఆ అబ్బాయి మాట్లాడిన మాటలు కూడా మనం గమనించినట్లయితే తనలో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, లేదా విపరీత ధోరణి అనొచ్చు. మీ తండ్రిని చంపింది కూడా నేనే, సో నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వేం చేయలేవు లాంటి పదాలు వాడినట్లుగా మనం వింటున్నాం. సో ఇది మనకి ఏం సూచిస్తుందంటే అండి, నేను ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నా ఎదురుగా ఉన్న వాళ్ళకంటే నేను చాలా కాన్ఫిడెంట్, నేను చాలా శక్తిపరుణ్ణి, ఐ నో ఎవ్రీథింగ్ అనేటువంటి, మన భాషలో చెప్పాలంటే లెక్క చేయలేని, ఎవరిని లెక్క చేయని తనం. అంటే ఆ లెక్క చేయని తనం అనేది దీన్ని బట్టి చెప్పలేమండి. లెక్క చేయలేకపోవడం అనేది ఏంటంటే, మనకంటే పై వాళ్ళతో కూడా మనం మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడితే అది లెక్క చేయలేని తనం అనొచ్చు మీరు చెప్పినట్టు. ఇక్కడ ఏంటంటే తన ప్రతాపం కానీ తన ఇది కానీ ఈ షోయింగ్ ఓన్లీ గా తనకంటే తక్కువ ఉన్న క్యాడర్ వాళ్ళ దగ్గర. అమ్మాయి ఫ్యామిలీని మనం చూసుకుంటే తనకంటే తక్కువ క్యాడర్. అబ్బాయి మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా తనకంటే సోషల్లీ అండ్ ఫైనాన్షియల్లీ తక్కువ క్యాడర్. సో ఇతను ఏంటంటే తన ఈగో సాటిస్ఫాక్షన్ అనొచ్చు, లేదా తనని తాను అధికంగా ఊహించుకోవడం అనొచ్చు, దాని యాక్టివిటీలోకి తీసుకురావడానికి ఇతను ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే తనకంటే తక్కువ స్థాయి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి చూస్తే, మీ నాన్నగారిని కూడా నేనే చంపేశాను అన్న స్టేట్మెంట్ చూస్తే అది తీవ్రంగా మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. అబ్బాయి అమ్మాయి యొక్క తండ్రి గురించి ఆలోచిస్తే ఒక 1 year నుంచి ఈజ్ హ్యావింగ్ ఏ స్కెచ్. అప్పట్లోనే వీళ్ళు వ్యతిరేకించి ఉండడం ఏదో జరిగి ఉంటుంది బ్యాక్గ్రౌండ్. మేడం, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆ పెళ్లి కూడా లవ్ మ్యారేజ్. 2018లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూడా లవ్ మ్యారేజ్. అతనికి 2 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు యాక్చువల్. ఒక అమ్మాయి అనారోగ్యంతో అదైంది. సో 2 పిల్లలు. పసిబిడ్డలని చంపాలని ఆలోచన ఎందుకు? పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమించాలని ఆలోచన రావటం, అది కూడా మైనర్ బాలిక వెంటబడ్డం, వాళ్ళ కుటుంబాన్ని బెదిరించడం. మీరు చెప్పినట్టుగా
వాళ్ళు కొంత ఆర్థికంగా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోవడం, బలహీనంగా ఉండొచ్చు, లేకపోతే ఆ సమాజంలో కొంచెం తక్కువ స్థాయిలో ఉండొచ్చు, వాళ్ళని బెదిరించడం. అంటే ఒకసారి పుట్టిన లవ్ రెండోసారి మళ్ళీ పుడుతుందా? ఇది లవ్ అనొచ్చా లేకపోతే కామం అనొచ్చా? ఇట్స్ నాట్ లవ్ అండి. లవ్ అనే దానికి నిర్వచనం రకరకాలుగా ఇస్తున్నారు, కానీ ఫస్ట్ అమ్మాయిని తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకోవడం కూడా ఏంటంటే ఇట్స్ ఏ భ్రమ. లవ్ ఉన్న దగ్గర కోపం ఉండదు అని అందరు అనుకుంటారు, బట్ ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ మీదనే ఎక్కువ కోపం చూపించగలుగుతాం. సో మన బ్రెయిన్ లో కనుక చూసుకుంటే లవ్, కోపం ఒకే డైమెన్షన్ నుంచి వస్తాయి. ఆ రెండింటిని ప్రేరేపించేది ఒకటే హార్మోన్. మన అనుకున్న వ్యక్తి మనల్ని కాదు అన్నప్పుడు, లేదా నాకే కావాలి అనుకున్న వ్యక్తి మనల్ని యాక్సెప్ట్ చెయ్యనప్పుడు ఇలాంటి విపరీత ధోరణులు అనేవి వస్తాయి. ఈ కేసులో ఏంటంటే రాజు వైఖరిని కనుక మనం చూడాలి అనుకుంటే, తను 18 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది కంప్లీట్ మెచ్యూరిటీ రాకుండా తీసుకున్నటువంటి ఒక విషయం. ఇందాక మీరు అన్నారు చూడండి, చిన్న పిల్లల్ని ఎలా చంపగలిగాడు అని. చంపడం అనేది మొదలెట్టినప్పుడు చిన్న పిల్లల పెద్ద పిల్లల అనేది బ్రెయిన్ యాక్టివేట్ కాదండి. సో మన ఎదురుగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ అంతే, వాళ్ళకి అక్కడ అమ్మాయి ఉందా, అబ్బాయి ఉన్నాడా, పెద్దవాళ్ళ, పిల్లల అనేది ఆలోచించే ధోరణిలో ఈ హత్య చేసే వ్యక్తుల యొక్క మైండ్ పనిచేయదు. వాళ్ళ దృష్టిలో అది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ని వాళ్ళు వద్దనుకున్నారు, చంపేస్తున్నారు. రాజు విషయానికి వస్తే మనము ఇలాంటి మన 2 రాష్ట్రాలు కూడా ఇంత దురదృష్ట సంఘటన అని ఒక్కసారి ఇలా ఒళ్ళు జలధరించేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి రీజన్స్ ఏమై ఉంటుంది, సైకలాజికల్ రీజన్స్ ఏమై ఉంటుంది అని కనుక మనం ఎనలైజ్ చేస్తే, ఫస్ట్ థింగ్ తను జైలుకి వెళ్ళడం, పోక్సో కేసు పెట్టి జైలుకి వెళ్ళడం. తిని ఎవరినైతే చాలా వనరబుల్ అనుకున్నాడో, వాళ్ళు నన్ను ఏం చెయ్యలేరు అనుకున్నాడో, వాళ్ళకంటే నేను చాలా మంచి పొజిషన్ లో ఉన్నాను, దే ఆర్ నథింగ్, నేను వాళ్ళని ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఏ కుటుంబాన్ని అయితే తను అనుకున్నాడో, ఆ కుటుంబము తిను ఊహించలేనంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. మన దేశంలో ఏంటంటే ఒక వ్యక్తి జైలుకి వెళ్ళడం అనేది మేజర్ పనిష్మెంట్. అది పరువు అయిపోయింది అక్కడ. ఎందుకంటే గ్రామంలో హీరోయిజం చూపించాలనుకున్నాడు, ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హీరో అయ్యాడు, ఇంకొక అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నానని వెంటపడి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని అక్కడ కూడా హీరోయిజం చూపించాలనుకున్నాడు. పరువు అనే విషయం వచ్చేసింది అక్కడ. రైట్. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అండి, తనకి అంత పరువు, పేరు ప్రతిష్టలు, నన్ను అందరు గుర్తించాలి, ఐ వాంట్ టు బి లైక్ హీరో, ఇలాంటి ఒక ఫీలింగ్స్ వచ్చింది ఒక వ్యక్తిలో అంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపాక్ట్ చేస్తుందండి. తను పుట్టిన ప్రదేశం అవ్వచ్చు, తన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, గతంలో వాళ్ళ ఫ్యామిలీ ఆ సొసైటీలో తను ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు ఫేస్ చేసి కొంత అసంతృప్తికి గురై ఉండొచ్చు. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ఇలాంటి ప్రవర్తనని అలవర్చుకుంటారు. మేడం ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే, ఎప్పుడైతే ఈ హత్యలు జరిగాయో, జరిగిన తర్వాత వాళ్ళ మదర్ని, అంటే ఆ పాపని 17 ఏళ్ల పాపని అటకాయించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన రోజు, ఇతని పైన కేసు నమోదు చేసిన రోజు ఒక డైలాగ్ చెప్పాడు, ఇంతకుముందు మీకు గుర్తు చేశాను నేను. ఏంటంటే, మీ నాన్నని చంపి పడేసినట్టు, నీ భర్తని చంపి పడేసినట్టు నిన్ను చంపేస్తాను అని. సో అప్పుడు ఆ హత్య కేసు బయటకు రాకపోవడము, అందులో దొరక్కపోవడము, ఆ ధైర్యం కూడా ఇవాళ 6 హత్యలకు కారణమై ఉండొచ్చా? ఆ ధైర్యము పగను పెంచుకోవడానికి కారణమై ఉంటది, కానీ ఈ 6 హత్యలకి కారణం అది కాదండి. అవి ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అని అంటే, ఈ అబ్బాయి పెరిగిన బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే, గతంలో తను కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న స్టేజ్ నుంచి నౌ హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్ యాజ్ అన్ హీరో. ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత తనకి తాను ఫిక్స్ అయిపోయాడు, ఐ కెన్ అచీవ్డ్ అండ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అని. ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నప్పుడు తను ఎంచుకున్న టార్గెట్స్ కూడా తనకంటే సోషల్లీ, ఫైనాన్షియల్లీ తక్కువ ఉన్నవాళ్ళు. సో అప్పుడు వాళ్ళ మీద తను ఏదైతే యాక్టివిటీ చేసి మీరు చెప్పినట్టు ఒక హత్య చేసి కూడా బయట పడకుండా మేనేజ్ చేయగలిగాడు కాబట్టి తనలో ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఉంటుంది. ఆ పెరిగిన కాన్ఫిడెంట్ లెవెల్స్ తో వలన తను గతంలో అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి డైరెక్ట్ గా వాళ్ళ అమ్మతో అమ్మాయితో చెప్పడం జరిగింది. అప్పుడు తనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంది అంటే, వీళ్ళకి చెప్పినా ఏం చేయలేరు, దే ఆర్ నథింగ్, నా ముందు వాళ్ళు చాలా తక్కువ అని ఒక ఫీల్ చేయలేరు అనేది. సో ఎప్పుడైతే వాళ్ళు ఏం చేయలేరు, దే ఆర్ నథింగ్, నా ముందు వాళ్ళు చీమల్ లాంటి వాళ్ళు, మీరు చెప్పారు కదా స్టార్టింగ్ లో, అలా చీమల్ లాంటి వాళ్ళు లాంటి ఒక ఫీలింగ్ లో ఉన్న అబ్బాయిని తీసుకెళ్లి జైల్లో పెట్టించగలిగారు వాళ్ళు అన్నప్పుడు ఈ యొక్క ప్రక్రియ మొత్తాన్ని కూడా తను తీసుకోలేక వికృత స్వభావం ఫామ్ అయిందండి. జైల్లో పెట్టినప్పుడు ఏంటంటే, ఒక పర్సనాలిటీ డిజార్డర్ లో
వికృత స్వభావం అంటారు. న్యాచురల్ గా సహజంగా సమాజంలో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా కాకుండా దే ఆర్ నథింగ్ అనుకున్న వాళ్ళు తనని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టారు అన్నటువంటి ఆ ధోరణిని తను తీసుకోలేకపోయారు. ఇక్కడ కూడా అదే జరిగింది మేడం. ఎందుకంటే ఇతను ఏం చేశాడంటే జైలు నుంచి వచ్చిన మర్నాడే ఈ హత్యలకి దారి తీసింది మొత్తం వ్యవహారం. రైట్. ఇదేంటంటే ప్లానింగ్ తను బయటకు వచ్చిన వెంటనే నన్ను ఇక్కడ లోపల పంపించిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనేది తన ఇంటెన్షన్ అండి. ఎవరికైనా అనిపిస్తుంది ఏంటంటే తను ముందు వీళ్ళని చంపాడా లేకపోతే భార్య పిల్లల్ని చంపాడా అనేది క్వశ్చన్ మనకి. సో డైరెక్ట్ గా వచ్చి భార్య పిల్లల్ని చంపాడా, ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ చంపాడు మేడం. వైఫ్ ని రిలీజ్ అవ్వగానే తను డైరెక్ట్ గా అక్కడ వెళ్ళి ఉంటారు, వైఫ్ దగ్గర వెళ్ళి. సో సహజంగా అంతే కదండి, మనం బయట నుంచి రాగానే ఎవరైతే అక్కడ ఏమంటారు కోర్టు దగ్గర వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళారో వాళ్ళు డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లి ఉంటారు. వెళ్ళగానే భార్య దగ్గర నుంచి సహజంగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు చేస్తావు ఆ పిల్లని, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇన్ని రోజులు దూరం పెట్టావు, చుట్టాలందరూ ఇలా అన్నారు. తన యొక్క మానసిక ఆవేదన మొత్తాన్ని కూడా భర్త దగ్గర వెళ్ళగట్టుకుంటుంది. తను జైల్లో ఉన్నప్పుడు, ఐ మీన్ బెయిల్ మీద, సారీ తన అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు అక్కడ తన మానసిక ఇదంతా నేను ఇంత గొప్పగా ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు పడేశారు అన్న ఒక వ్యతిరేక ధోరణిలో ఏదైతే ఉన్నాడో అలాంటి ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఇలా ఇంటికి రాగానే మళ్ళీ భార్య ఇలా అనేసరికి మనం అంటుంటాం చూడండి, ఆఫీస్ లో కష్టపడి రాగానే భార్య ప్రేమతో కాకుండా 4 క్వశ్చన్స్ వేస్తే ఎలాగైతే మనకి నార్మల్ పీపుల్ కి ఇరిటేషన్ వస్తుంది. సో తను జైల్లో బయట హీరోగా ఉన్న వ్యక్తి జైలుకి వెళ్ళగానే మానసికంగా చాలా డిఫరెన్సెస్ వస్తుంది. అక్కడ తనకి పేరుకుపోయింది ఏంటి, ఒకవేళ తిన్నుని ఇంత తనకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తుల వల్ల తను జైలుకి వెళ్ళి ఉంటే డిఫరెంట్ మైండ్ సెట్ ఫామ్ అయి ఉండేది. తనకంటే తక్కువ స్థాయిలో ఉండి దే ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అనుకున్న వాళ్ళ వలన జైలుకి వెళ్ళాడు కాబట్టి తనలో చాలా ఆవేశాలు అంటారు కదా, అది చాలా ఇంక్రీజ్ అయి ఉంటుంది.